భార్యాభర్తల బ్లడ్ గ్రూపులు ఒకటే అవ్వాలా? భార్యాభర్తల బ్లడ్ ఒకటే అవ్వాలని లేదండి. కానీ ఒక్క విషయం మాత్రం తెలుసుకోవాల్సింది ఏంటంటే RH ఫ్యాక్టర్ అంటాం. మన బ్లడ్ గ్రూపులో RH పాజిటివ్, RH నెగిటివ్ అని 2 రకాలు ఉంటాయి. భార్య RH నెగిటివ్ అయి ఉండి భర్త RH పాజిటివ్ అయి ఉంటే ఆమె గర్భం వస్తే ఆ భర్త యొక్క RH పాజిటివ్ గ్రూప్ ఆ పిల్లాడికి వస్తే దానివల్ల ఆమెలో యాంటీబాడీ చేరుతాయి. పుట్టే బిడ్డ పచ్చగామలతో పుట్టవచ్చు. పుట్టిన తర్వాత పచ్చగా బాగా దూరం నుంచి పిల్లాడు చచ్చిపోవచ్చు కూడా. మళ్ళీ ఇంకో గర్భం రాకుండా ఉండొచ్చు. అంచేత ఈ RH గర్భం రాగానే భార్య భర్త ఇద్దరికి తప్పనిసరిగా బ్లడ్ గ్రూప్ టెస్ట్ చేయాలండి. తెలుసుంటే సరే, తెలియకపోతే మాత్రం బ్లడ్ RH పాజిటివ్, బి పాజిటివ్ హస్బెండ్, బి నెగిటివ్, ఓ నెగిటివ్, ఏబి నెగిటివ్ ఏదో అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు. ఇప్పుడు ఒకటి పాజిటివ్ అయ్యి నెగిటివ్ అయ్యి, అయితే హస్బెండ్ పాజిటివ్ అయ్యి భార్య నెగిటివ్ అయినప్పుడు ఈ ప్రాబ్లం అంతా వస్తుంది. అప్పుడు ఆవిడ ముందే RHకి సంబంధించినటువంటి ఇమ్యూనోగ్లోబిన్ ఇంజెక్షన్ చేయించుకోవాలి. ఇమ్యూనోగ్లోబిన్ గర్భిణీగా ఉన్న 2 ఇంజక్షన్లు, కాన్పైపోగానే మరొక ఇంజక్షన్ చేయించుకోవాలి. చేయించుకున్నట్లయితే ఆవిడ మళ్ళీ గర్భం తెస్తుంది. పుట్టే బిడ్డ కూడా బాగానే ఉంటారు. పుట్టే బిడ్డ కూడా చక్కగా ఆరోగ్యంగా ఉంటారు. ఆవిడ బ్లడ్ గ్రూప్ చేయించుకోకుండా RHకి సంబంధించిన ఇమ్యూనోగ్లోబిన్ చేయించుకోక ఇంజక్షన్ చేయించుకోకుండా ఉంటే మాత్రం లోపల యాంటీబాడీ తయారయ్యి గర్భ శిశువుకి ప్రమాదం కలుగుతుంది. పుట్టిన తర్వాత కూడా ఇది అవుతుంది. తల్లికి కూడా మళ్ళీ కడుపులు రాకుండా పోయే అవకాశం ఉంది. అంచేత డాక్టర్ పర్యవేక్షణ నుండి సరిగ్గా వైద్యం చేయించుకుంటే ఏ ప్రాబ్లం లేకుండా హాయిగా ఉంటుంది. అదే బ్లడ్ గ్రూప్ కేవలం పాజిటివ్ నెగిటివ్ మాత్రం, RH పాజిటివ్, RH నెగిటివ్ గుర్తుంచుకోండి. భార్య RH నెగిటివ్, భర్త RH పాజిటివ్ అయితే మాత్రం తప్పకుండా డాక్టర్ పర్యవేక్షణ నుండి తీరాల్సిందే. మందులు వాడాల్సి, ఇంజక్షన్లు చేయించుకోవాల్సిందే. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.